ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ మేల్ సింగర్ వంటి ముఖ్యమైన విభాగాల్లో బేబీ సినిమా జాతీయ అవార్డులు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని చిత్ర దర్శకుడు సాయి రాజేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు బేబీ సినిమాను వరించాయి. బేబీ సినిమాలో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా సాయి రాజేష్కు జాతీయ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా నేషనల్ అవార్డును దక్కించుకున్న సాయి రాజేష్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తెలుగు సినిమా కళని నేషనల్ స్థాయిలో తీసుకెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ అవార్డులు రావడం అనేది ఒక తెలుగు వారి కళలు నిజం చేస్తున్నట్టుగా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అది బేబీ సినిమాతో నిరూపించారు సాయి రాజేష్ గారు. మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎస్ సాయి రాజేష్ గారు, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా అనిపించింది అవార్డు నేమ్ చూడగానే? షాకింగ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే బెస్ట్ రీజనల్ ఫిలిం లాంటివి ఏదో డ్రీమ్ చేస్తాం. ఎందుకంటే కలర్ ఫోటోకి ఆల్రెడీ నేషనల్ రీజనల్ ఫిలిం గెలిచాం, కానీ స్క్రీన్ ప్లేలో అలా స్క్రీన్ మీద చూడగానే షాక్ అయిపోయాను. యాక్చువల్లీ ఏంటిది అసలు, ఏం జరుగుతుందో మనకి. ఇమీడియట్గా 2 నిమిషాల తర్వాత బెస్ట్ మేల్ సింగర్ అన్నారు. లైఫ్ టైం మూమెంట్ అది. అంతే. సెకండ్ టైం, ఫస్ట్ టైం ఆల్రెడీ మీ కలర్ ఫోటో వచ్చింది, సెకండ్ టైం ఈ స్క్రీన్ ప్లేకి రావడం సింగర్, 2 అవార్డులు. ఆ సర్ప్రైజింగ్ మూమెంట్ ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? ఎస్కే అంటే నేను ఒక్కడనే చూస్తున్నాను లైవ్. ఎస్కేను తలుపు తీసుకొని వచ్చాడు, స్క్రీన్ ప్లే రావడం ఏంటి రాజా అసలు అని హక్ చేసుకున్నాడు. సో మా ప్రొడ్యూసర్తో షేర్ చేసుకున్నాడు. సచ్ ఎ బిగ్ లాంగ్ జర్నీ. ఎందుకంటే ఒక సినిమాని తీయడం అంత ఈజీ కాదు, దట్టు ఈ లెవెల్లో 2 అవార్డ్స్ వచ్చేంత కష్టం. ఒక్కసారి ఎలా కనిపించింది మీకంతా? మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది యాక్చువల్లీ. లైక్ యా, నేను ఫస్ట్ నేషనల్ అవార్డు తీసుకునే ఒక 1 year ముందు ఆయన చనిపోయారు. అప్పుడు కూడా మీరు? యా, సో ఇప్పుడు 2వది తీసుకుంటున్నాను. ఐ థింక్ నేను తిన్న తిట్లకి జనాల చేత తీసుకున్న ట్రోలింగ్కి అంతటికి ఫైనల్ ఇలాంటి అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఓకే నెక్స్ట్ అనిపిస్తుంది. అంతే. మీ నాన్నగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అండ్ మీరు ఫస్ట్ మొదట్లో సినిమాలు తీసినప్పుడు కానీ, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు వచ్చినప్పుడు కానీ, ఇండస్ట్రీలో టాక్ కావచ్చు, లేదంటే బయట టాక్ కావచ్చు, ఒక డిఫరెంట్ ఇది వెళ్ళిపోయింది. ఆ టైంలో బేబీ లాంటి సినిమా మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఇప్పుడు అదే అండి మెయిన్ టార్గెట్. బేబీ తీస్తున్న టైంలో హృదయకాలయం, కొబ్బరిమట్ట తీసినప్పుడు మేజర్ కామెంట్స్లు ఉంటారు, తెలుగు వాళ్ళు పరువు తీస్తున్నారు అని. ఒక పక్క రాజమౌళి పెద్ద సినిమాలు తీసి మంచి సినిమాలు తీస్తున్నారు, నువ్వు ఏంట్రా ఇలా తీస్తున్నావు, బయట లాంగ్వేజెస్లో అసలు ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నా తిడుతున్నారు అది ఇది అని. అంటే అదొక కైండ్ ఆఫ్ కామెడీ సినిమా. దాని అక్కడ సుడిగాడు తమిళ్ పడం అలాంటి కైండ్ ఆఫ్ ఒక ఫిలింని. సో వాళ్ళకి జనాలు అర్థం చేసుకోలేదు నన్ను అనిపించింది. ఆ టైంలో చాలా అబ్యూజివ్ కాల్స్, ట్రోల్స్ వచ్చేవి. బేబీ ఉద్దేశమే, కలర్ ఫోటో తీసిన ఉద్దేశం అదే యాక్చువల్లీ. అంటే నేను బతకటం కోసం, నేను ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వటం కోసం నేను ఆ సినిమాలు తీసుకున్నాను. నిజంగా నాకు ఒక హీరో, పెద్ద హీరో, ఒక మార్కెట్ ఉన్న హీరో నాకు డేట్స్ ఇచ్చుంటే నాకు నేను ఎందుకు హృదయకాలం తీస్తాను, నేను ఎందుకు కొబ్బరిమట్ట తీస్తాను, నాకు దొరకలేదు, నాకు అవకాశం రాలేదు. నేను నా హీరో నేనే క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సినిమా ఒకటి తీయాల్సి వచ్చింది, తీశాను. సో కలర్ ఫోటో తీశాను, కానీ కలర్ ఫోటో నేను డైరెక్టర్ కాకపోవడంతో ఓకే అలాంటి తీసేవాడు ఎవరో వేరే డైరెక్టర్ వచ్చి హిట్ ఇచ్చాడు అనుకున్నారు, కానీ నాకంటూ ఏం ఏర్పడలేదు. సో బేబీతో అక్కడ ఒక నేషనల్ అవార్డు, ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు ఓకే నేను బయట ఎక్కడ తెలుగు సినిమా పేరు చెడగొట్టలేదు, కనీసం మంచి పేరు అయితే తెస్తున్నానని ఒక ఫీలింగ్లో అయితే ఉన్నాను. ఇప్పుడు హ్యాపీ, వెరీ హ్యాపీ. సో 2 అవార్డ్స్ రావడంతో ఒకసారిగా ఇండస్ట్రీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది స్టార్స్ కూడా, అంటే చిరంజీవి లాంటి వాళ్ళు కూడా మీకు విషెస్ చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ వెల్కమ్? గ్రేట్ ఫీలింగ్ సార్, గ్రేట్ ఫీలింగ్. అంటే ఇలా వీటి గురించే కదా ఎదురు చూస్తాం మనం. యాక్చువల్లీ నిన్న ఈరోజు చిరంజీవి గారు ట్వీట్ అయ్యటం, కళ్యాణ్ గారు ట్వీట్ అయ్యటం, ఇన్ని విషెస్ రావడం, వెరీ హ్యాపీ సార్. సో ఈ 2 అవార్డు చాలా రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. అటు తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లడంతో పాటు ఇప్పుడు బాలీవుడ్లో కూడా యు ఆర్ గోయింగ్ టు ఎంటర్. ఈ సినిమాని మళ్ళీ రీమేక్ చేయబోతున్నారు. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ మీ హెడ్ పైన వస్తున్నాయి. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? భయం ఉండాలి, ఉంటేనే సక్సెస్లు వస్తాయి అనుకుంటున్నాను సార్. చాలా టెన్షన్గా ఉంది, కంగారుగా ఉంది. మంచి సినిమా అయితే ప్రాణం పెట్టి తీస్తాను సార్. అంతే.
ఎస్కేఎన్ గారి గురించి, ఎందుకంటే ఆయన పూర్తి సపోర్ట్ మీతో ఉన్నారు. మీ ఇందాక మాట్లాడినప్పుడు కూడా ఆయన కాలేజ్ డేస్ నుంచి మేము మంచి ఫ్రెండ్స్ అంటూ కూడా ఆయన చెప్పడం, అట్ ద సేమ్ టైం సినిమా టైంలో ఆ ట్రావెలింగ్ అంతా కూడా షేర్ చేసుకున్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక గ్రేట్ ఫ్రెండ్ అండి. ప్రొడ్యూసర్ కంటే కూడా ఎందుకంటే ఎప్పుడో నమ్మాడు. లాంగ్ బ్యాక్ కొబ్బరిమట్ట కంటే ముందు దాదాపు 10 ఏళ్ల ముందు నుంచే నన్ను నమ్మాడు. సారాయేష్ పెద్ద డైరెక్టర్ అవుతాడు, సారాయేష్ పెద్ద అందరూ పిచ్చోడు అనుకునేవాడు. మనోడే ఆడేంట్రా బాబు, ఆడిని నమ్ముకొని మనోడు ట్రావెల్ అవుతున్నాడు అనుకుని నేను చెప్పిన బడ్జెట్ కంటే డబల్ బడ్జెట్లో తీసాను ఈ సినిమా. ఆ రోజు కూడా ఫ్లాట్ కుదోబెట్టుకున్నాడు, నమ్మాడు. ఇంత పెద్ద సినిమా 3 hours లెంత్ నువ్వు ఆపించు మనోడి చేత సినిమా అన్న ఎవరి మాట వినలేదు. గ్రేట్ ఫ్రెండ్ అంతే. ఈరోజు మనోడ నమ్మకమే ఈరోజు ఒక సినిమా అంత కల్ట్ లాగా కనిపిస్తుంది. ఒక్క మాటలో రోహిత్ గురించి, ఆయన కూడా ప్లేబ్యాక్లో వచ్చాడు కాబట్టి, సో రోహిత్ ఎలా పర్ఫామ్ చేశాడని అండ్ ఈరోజు అవార్డు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? నాకు అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఫీలింగ్ వచ్చింది, రోహిత్ వచ్చినప్పుడు అంతే గ్రేట్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే రోహిత్ చాలా స్ట్రగుల్స్ పట్టాడు. నాకు తెలుసు వదిలేద్దాం అనుకున్నాడు సింగింగ్ ప్రొఫెషన్ అనేది. ఈరోజు నేషనల్ అవార్డు తీసుకున్నాడు. సూపర్ హ్యాపీ ఫర్ హిమ్. ఓకేనండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.